No. Praise the Lord, everyone. అందరికీ ప్రైజ్ లార్డ్. We hope that all of you are doing well this morning. ఈ ఉదయకాలపు సమయంలో మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నాం. Before we begin, can we give Jesus a clap offering this morning? మనము ప్రారంభించే ముందు యేసుకు మనమందరం స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ఆయనని ఇక్కడ ఆహ్వానిస్తాం. It is always a privilege to gather together in the house of God. దేవుని గృహంలో ఇక్కడ మనమందరం కలిసి కూడుకోవడం ఒక పెద్ద ధన్యత. Every Sunday is another opportunity for us to grow closer to God. ప్రతి ఒక్క ఆదివారం ఒక ఎన్నో ఆపర్చునిటీస్ ద్వారా ఛాన్సెస్ ద్వారా దేవుడు మనల్ని ఆయన దగ్గరికి తీస్తున్నాడు. For us to draw closer to Him. మనల్ని ఇంకా ఆయనకు దగ్గరగా చూస్తున్నాడు. My prayer today is that we not only receive God's word, మనము ఈరోజు దేవుని వాక్యమే మనము రిసీవ్ చేసుకోవడం కాదు కానీ but allow it to transform our lives. మన జీవితాలు ఆ వాక్యము మార్చేటట్లు దానికి ఒక స్థలాన్ని ఇస్తామని మేము కోరుతున్నాం. Can somebody say amen? అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. Let us all close our eyes and lift our hands. మనం ప్రారంభించే ముందు అందరం కలిసి కళ్ళు మూసుకొని మనం చేతులు పైకెత్తి ఒక్క క్షణం ప్రార్థన చేద్దాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we thank you. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసయ్య. Thank you for the wonderful worship. అద్భుతమైన వర్షిప్ కోసం ప్రభువా, ఆరాధన కోసం మీ కృతజ్ఞతలు యేసయ్య. Lord, as we listen to your words, speak to us. ఈ రోజు ప్రభువా మీ వాక్కుని మేము వింటా ఉంటే మాతో మాట్లాడండి ప్రభువా. Let's all say, speak to us, Lord. అందరం కలిసి చెప్దాం, యేసయ్య మాతో మాట్లాడండి. Encourage us, Lord. మమ్మల్ని ప్రోత్సహించండి ప్రభువా. Draw us closer to you. ఇంకా మీకు దగ్గరికి తేండి ప్రభువా. And let this be a blessing to each and every one of us. మాలో ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. In Jesus' name I pray. యేసు నామములో ఇచ్చినాం తండ్రి. Amen. Today I want to share a small message titled The Cost of Following Jesus. ఈ రోజు నేను పంచుకునే సందేశం ఏంటంటే యేసుని వెంబడించడంలో ఉన్న ఖర్చు. Now turn to your neighbor and say, following Jesus is worth it. మీ ప్రక్కన ఉన్న వారి దిక్కు తిరిగి యేసుని వెంబడించడం విలువైనది అని చెప్పండి. Now turn to your other neighbor and say that. మరి ఒక ప్రక్కన ఉన్న వారికి మరొకసారి యేసుని వెంబడించడం విలువైనది అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. We often hear about the blessings of following Jesus. క్రీస్తుని వెంబడించడంలో ఉన్న ఆశీర్వాదాల గురించి మనం ఎన్నోసార్లు వింటా ఉంటాం. And the Bible certainly promises us joy, peace, everlasting life and God's presence. ఖచ్చితంగా బైబిల్ యేసుని మనం వెంబడించినప్పుడు సమాధానం, తనలో ఉన్న ఆనందం, సంతోషం, తన సన్నిధిని మనకు వాగ్దానం చేస్తుంది. But Jesus also made it clear that following him comes with a cost. కానీ యేసే మనకి స్పష్టంగా బోధించాడు ఏంటంటే ఆయనను వెంబడించడంలో ఒక వెల చెల్లించాలి అని. Christianity is not just simply about attending church or calling ourselves believers. మనం క్రైస్తవులుగా ప్రతిరోజు ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళడం, మనము ఆత్మీయులుగా అనుకోవడమే కాదు, కానీ It is about surrendering ourselves to Christ every single day. ప్రతి ఒక్క రోజు యేసేకి మనం సమర్పించుకోవడమే. Can somebody say every single day? ప్రతి ఒక్క రోజు అని అందరం అందామా? In Luke chapter 9 verse 23, Jesus said, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. దాంట్లో యేసే అన్నాడు, If anyone desires to come after me, let him deny himself, take up his cross daily and follow me. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Notice that Jesus did not force anybody to follow him. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య తనని వెంబడించు అని ఎవరిని బలవంతం చేయలేదు. He said that if anyone desires to. ఎవరైనా తనను వెంబడించాలని కోరినప్పుడు అని అన్నాడు. God does not force us to follow him. దేవుడు ఎప్పుడు ఆయనను వెంబడించాలని ఆయన మనకు బలవంతం చేయడు. He invites us. ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు. But he also did not hide the cost of following him. కానీ ఆ ఆహ్వానంలో కూడా తనను వెంబడించడంలో వచ్చే ఆ వెలను, ఆ ఖర్చును ఆయన దాచలేదు. He spoke about denying ourselves.
మనల్ని మనం ఉపేక్షించుకోవడం గురించి ఆయన మాట్లాడాడు. In today's world, we are taught to follow ourselves, to follow what makes us happy, and to chase whatever it is that brings us joy. మనల్ని మనము ఈ లోకంలో మనల్ని మనం ముందుగా ఉంచుకోవాలని, మన భావాలను వెంబడించాలని, మన స్వార్థ కోరికలను వెంబడించాలని మనకు బోధిస్తూ ఉంటారు. But Jesus teaches us completely different. కానీ దానికి కంప్లీట్గా ఎదురుగా దేవుడు మాట్లాడుతున్నాడు. He says that if we truly want to follow him, ఆయనను ఖచ్చితంగా నిజంగా ఆయనను వెంబడించాలంటే we must put his will above our own. మన చిత్తం కంటే ముందు ఆయన చిత్తం ఉంచాలని ఆయన మనకు బోధిస్తున్నాడు. Denying ourselves means knowing to sin. మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే పాపానికి వద్దని చెప్పడం, Saying no to pride. గర్వానికి వద్దని చెప్పడం, No to selfish desires that bring us away from God. దేవుని నుండి దూరంగా తెచ్చే ఆ మన కోరికలను, మన స్వయంగా ఉన్న ఆ ఆవేశాలను వద్దు అని చెప్పడం. And yes to God's purpose, even if it is difficult. మనకు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఉద్దేశానికి అవును అని చెప్పడం. Church, let me ask you a simple question this morning. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక చిన్న ప్రశ్నను మిమ్మల్ని అడగాలని కోరుకున్నాను. Is Jesus truly first in our hearts today? మన హృదయాల్లో ఈ రోజు యేసయ్య మొదటిగా ఉన్నాడా? Hallelujah. హల్లెలూయా. A perfect example of this is found in Mark chapter 10, which is about a young rich ruler. దీనికి ఒక మంచి ఉదాహరణ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడైన యవనస్తుడిలో మనం చూస్తాము. This young man had everything that most people dream about. ప్రతి ఒక్కరు కలలు కనే వాటివి అవన్నీ ఈ యవనస్తునికి ఉన్నాయి. He had wealth, recognition, honor, influence, and a good reputation. ఆయనకి సంపద, మరి ప్రభావం, మంచి పేరు అవన్నీ ఉన్నాయి. He lived a moral life and obeyed God's commands. ఆయన మంచి జీవితం కూడా జీవించి దేవుని ఆజ్ఞలను కూడా అనుసరించాడు. Yet he knew something was missing in his life. కానీ ఆయన జీవితంలో ఏదో ఒక కొరత ఉంది ఆయన కనుగొన్నాడు. When Jesus was preaching, the young man asked him, కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన బోధిస్తున్నప్పుడు యేసయ్యను అడిగాడు, "Good teacher, what can I do to inherit everlasting life?" మంచి బోధకుడా, మరి నిత్య జీవమునకు వారసుడవ్వడానికి నేనేం చేయాలి అని అడిగాడు. Jesus looked at with him love అక్కడ రాసుంటది యేసయ్య తనని ప్రేమతో చూశాడని, and challenged him. ఆయనకు సవాల్ వేశాడని. He told him to sell everything that he had ఆయనకున్నదంతా ఆయన అమ్మేసి and to give it to the poor and follow him. పేదవారికి ఇచ్చేసి యేసయ్యని వెంబడించమని అన్నాడు. The issue was not that money itself was sinful. ఇక్కడ విషయం ఏంటంటే డబ్బు ఒక పాపము కాదు, కానీ The issue was that money had become more important to him than his obedience to God. దేవునికి చూపే ఆ విధేయత కంటే డబ్బు ఆయన జీవితంలో ఎక్కువ అయిపోయింది. The Bible says that the young man went away sorrowfully because he had great possessions. పరిశుద్ధ గ్రంథం అంటుంది ఆయన ఎంతో బాధగా వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆయనకి ఎంతో గొప్ప ఆస్తులు ఉన్నాయి. He desired eternal life, ఆయనకు నిత్య జీవం కావాలని కోరుకున్నాడు, but was unwilling to let go of the things that had captured his heart. కానీ ఆయన జీవితంలో ఉన్న, ఆయన హృదయంలో పట్టుకున్న విషయాలన్నింటినీ ఆయన వదులుకోలేకపోయాడు. Hallelujah. హల్లెలూయా. This story is a reminder and a challenge to each and every one of us. ఈ కథ మనకి అందరికీ ఒక సవాల్ వేస్తుంది. We may not struggle with wealth like the young man did. ఆ యవనస్తుడు మరి తన డబ్బుతో పోరాటం పడినట్టు మనం అనలేదేమో. But all of us have something in our hearts that compete with Christ for first place. కానీ మన జీవితంలో ఏదో ఒకటి యేసయ్యతో ఒక మొదటి స్థలంలో ఆ మొదటి స్థలం కోసం పోటీ పడుతుంది. For some it may be money. కొంతమందికి అది డబ్బు కావచ్చు. For others it may be pride, entertainment. కొంతమందికి అది గర్వం కావచ్చు. Relationship, success, or social media, or personal ambitions. కొంతమందికి అది సోషల్ మీడియా కావచ్చు, మరి స్వార్థ కోరికలు కావచ్చు, సంబంధాలు కావచ్చు. Jesus is not asking us whether we believe in him through words. మరి మన మాటల ద్వారానే యేసయ్యని నమ్మాలని ఆయన మనల్ని కోరట్లేదు, కానీ He's asking us whether he truly has our first place in our hearts. మన హృదయంలో మొదటి స్థలము నిజంగా ఆయనకు ఉందా అని ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. Whatever we refuse to surrender today will become an obstacle in our walk with Christ. మనము ఏది ఈరోజు సమర్పించలేకపోయామో అది మన జీవితంలో ఆయనతో నడిచే దారిలో ఒక అడ్డుగా మారిపోతుంది. Now turn to your neighbor and say, "Give Jesus your first place." కాబట్టి మీ ప్రక్కన వారికి తిరిగి యేసయ్యకి మొదటి స్థలము ఇవ్వండి అని చెప్తారా? Now can somebody say amen? అందరం ఆమేన్ అని చెప్తామా? ఆమేన్.
Jesus also said that we must take up our cross daily. యేసయ్య ప్రతిరోజు మన సిలువని ఎత్తుకొని నడవాలని కూడా అన్నాడు. In the first century, cross was not something people wore around their necks. మొదటి శతాబ్దంలో సిలువ ముద్ర అది మరి ప్రజలు వారి మెడ చుట్టూ వేసుకునే ముద్ర కాదు, కానీ It was a symbol of suffering, sacrifice, and a complete surrender. అది త్యాగానికి, బాధకి, పూర్ణ సమర్పణకి ఒక గుర్తు. Jesus was teaching that following him is not a one-time decision, యేసే మనకి ఏం బోధిస్తున్నాడంటే ఆయనను వెంబడించడం ఒకటే నిర్ణయం కాదు, కానీ but a daily commitment. ప్రతిరోజు అంకిత భావం. Every day we choose either to live for ourselves or for Christ. ప్రతిరోజు యేసే కోసం బ్రతుకుతామా, మన కోసం బ్రతుకుతామా అని మనము ఎన్నుకుంటాము. Every day we either choose forgiveness or bitterness, మనము చేదు అయినా లేకపోతే క్షమాపణ అయినా మనం కోరుకుంటాం. obedience or compromise, సర్దుబాటైనా లేకపోతే విధేయతనైనా మనం ఎన్నుకుంటాం. humility or pride, గర్వాన్నైనా దీనత్వాన్నైనా ఎన్నుకుంటాం. holiness or sin. పాపాన్నైనా మరి పరిశుద్ధతనైనా కోరుకుంటాం. The Christian life is not always easy, మన జీవితాలు మరి క్రైస్తవుల జీవితాలు ఎప్పుడూ మరి సులభం కాదు, but can somebody say it is worth it? కానీ మనం అందరం చెప్తామా అది విలువైనది? Yes, it is worth it. ఖచ్చితంగా అది విలువైనది. Hallelujah. హల్లెలూయా. The Apostle Paul understood this well. అపోస్తలుడైన పౌలు ఇది ఖచ్చితంగా అర్థం చేసుకున్నాడు. In Philippians chapter 3, he listed all the things that brought him confidence. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో తనకి నమ్మకం తెచ్చినవన్నిటినీ, తనను గొప్ప చేసినవన్నిటినీ గురించి మాట్లాడుతున్నాడు. His education, తను చదువుకున్న చదువులు, his status, తన స్థితి, his religious achievements. ఆయన ఫరిసీయుడిగా చేసిన ప్రతి సాధన. Yet after experiencing Christ, కానీ యేసయ్యను అనుభవించినప్పుడు he declared that all these things does not compare to the surpassing worth of knowing Christ. యేసయ్యని తెలుసుకునే ఆ బంధానికి, ఆ యేసయ్యని తెలుసుకునే ఆ విలువకు మరి పోలిస్తే ఇవన్నీ నష్టము అని ఆయన చెప్పాడు. Paul discovered that nothing in this world will ever compare to a relationship with Christ. దేవునితో ఉన్న సంబంధము ఈ లోకంలో ఏది దానికి పోల్చలేదు అని పౌలు కనుగొన్నాడు. Everything fades away, but Jesus remains forever. ప్రతి ఒక్కటి పోతుంది, కానీ యేసయ్య శాశ్వతంగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes following Jesus may cost us popularity. కొన్నిసార్లు యేసయ్యను వెంబడించడం మన పేరు ప్రఖ్యాతులు పోతాయేమో. Sometimes it costs us friendships and relationships. కొన్నిసార్లు మన సంబంధాలు, మన స్నేహాలు పోతాయేమో. Sometimes it requires us to stand alone when everybody else chooses compromise. ప్రతి ఒక్కరూ రాజీ చేస్తున్నప్పుడు, సర్దుబాటు చేస్తున్నప్పుడు మనమందరం ఒకటే మరి నిర్ణయంగా ఉండాల్సి వస్తుందేమో. But in Luke chapter 9 verse 25, Jesus says, లూకాసు వార్త 9:25 వచనంలో యేసయ్య అంటున్నాడు, "For what profit is it to a man if he gains the whole world and is himself destroyed or lost?" ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేదా నష్టపరుచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనం? A person may gain wealth, fame, and popularity. ఒక మనిషికి లోకంలో ఉన్న పేరు, ప్రఖ్యాతలు, సాధనలు, మరి డబ్బు అంతా ఉండొచ్చు, yet lose what's most important to him. కానీ తనకి నిజమైనది కావాల్సింది పోగొట్టుకుంటాడేమో. On the other hand, someone who gives everything that they have to Christ కానీ యేసయ్యకి ప్రతి ఒక్కటి ఇచ్చిన ఒక మనిషి will gain something that this world can never offer. ఈ లోకంలో ఏమి లేని, ఈ లోకం ఇవ్వలేనిది తను పొందుకుంటాడు. Eternal life, నిత్య జీవం, the presence of God, దేవుని సన్నిధి, and a purpose that lasts forever. శాశ్వతంగా నిలిచే ఒక ప్రయోజనం, ఒక ఉద్దేశం. Hallelujah. హల్లెలూయా. As I close today, I want to ask each and every one of us these simple questions. ఈ రోజు నేను ముగిస్తున్నప్పుడు మనందరినీ ఒక చిన్న ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నాను. What is Jesus asking you to surrender today? ఈ రోజు యేసయ్య మిమ్మల్ని ఏది సమర్పించాలని కోరుకుంటున్నాడు? Is there something in your life that has taken more importance than your relationship with him? దేవునితో ఉన్న సంబంధం కంటే మీ జీవితంలో ఏదైనా ఇంకా ఎక్కువగా ఉందా? Is there an area where he's calling you to obey but you've been holding back? మీ జీవితంలో ఒక స్థలంలో ఆయన విధేయత కోసం చూస్తున్నాడా? Remember that Jesus never asked us to surrender so that he can take something from us. గుర్తుంచుకోండి, యేసయ్య మనల్ని ఒకటి మరి సమర్పించాలని కోరుకుంటున్నప్పుడు అది ఎప్పుడు మన నుండి తీసివేయడానికి కాదు, కానీ He asked us to surrender because he wants to give us something far greater.
దానికంటే ఎంతో గొప్పది మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. The rich young man walked away from Jesus ఆ యవనస్తుడు యేసే నుండి మరి వెనకాలకు వెళ్ళిపోయాడు. because he could not let go of temporary riches. ముందుగా కొంతకాలమే ఉండే ఆ ధనాలను తలంచుకొని ఆయన యేసేని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. But let us not make the same mistake. కానీ అదే పొరపాటు ఈరోజు మనం చేయకుండా ఉందాం. Instead, let us choose to follow him with all of our hearts, దానికంటే కాకుండా మన పూర్ణ హృదయాలతో యేసేని వెంబడించాలని కోరుకుందాం. knowing that even though when we follow him, it comes with a cost. ఎందుకంటే మనకి ఆయనను వెంబడించినప్పుడు ఒక ఖర్చు ఉంటుందని తెలిసినా కూడా But the reward of knowing is worth more than anything else this world can offer us. ఆయనకు తెలుసుకునే ఆ బంధము, ఆ విలువ, మరి ఆ బహుమానము ఈ లోకంలో ఏది పోల్చలేదు. Can we all stand this morning? అందుకే అందరం లేచి నిలబెడదామా? Turn to your neighbor and say, it is worth following Jesus. మరి ఒకసారి మీ ప్రక్కన వారికి తిరిగి యేసేని వెంబడించడం విలువైనది అని చెప్పండి. Say it one more time. మరి ఒకసారి నమ్మినట్టు చెప్దాం, యేసేని వెంబడించడం విలువైనది. May we leave this place determined to deny ourselves. ఈరోజు మనని వద్దు అనుకొని వెళ్దాం. To take up our cross మన సిలువను మనం ఎత్తుకొని వెళ్దాం. and to faithfully follow our Lord and Christ, Jesus. మన యేసుక్రీస్తు రక్షకుణ్ణి మనము పూర్ణ హృదయంతో నమ్మకంగా వెంబడిస్తాం. If you believe that, lift up your hands towards heaven అది నమ్మినట్లయితే మీరందరూ కలిసి చేతులు పైకెత్తండి. and take a moment to pray. ఒక్క నిమిషం మనము ప్రార్థన చేసుకుందాం.